హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ వాచ్ మోర్ అఫీషియల్. నేను ఈరోజు మీకు చికెన్ సమోసా రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటో ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం చికెన్ని కీమాలాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు అండ్ కారం అండ్ మైదా పిండిలో వచ్చేసి మనం లైట్గా ఆయిల్ అండ్ సాల్ట్ వేసి చపాతీ పిండిలో కలిపి పెట్టుకోవాలి. తర్వాత చపాతీ ముద్దలుగా చేసేసి మనం చపాతీలాగా చాలా సన్నగా నేను చూపిస్తున్న విధంగా దాన్ని రోల్ చేసుకోవాలి. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందికి అలవాటు లేకపోతే పిండి అనేది అంటుకుపోతుంది. సో అలా అంటుకోకుండా ఉండాలంటే దానిపైన పొడి పిండి వేసుకొని మనం చపాతీలా రోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ సైజు వచ్చేంత వరకు మనం చపాతీని రోల్ చేసుకోవాలి. అండ్ షీట్ అనేది చాలా సన్నగా ఉండాలి. తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లోకి వచ్చేసి ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ వచ్చేసి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే చాలామంది ఆనియన్స్ వేయడానికి సాల్ట్ వేస్తారు. సో కావాలంటే ఇక్కడ మనం కొంచెం సాల్ట్ కూడా వేయచ్చు. సో సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. సో వన్స్ ఆనియన్స్ వేగాక మనం దీంట్లోకి వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని కూడా మనం ఒక 2 to 3 minutes వరకు ఫ్రై చేద్దాం. ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనకి పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి ఫ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ 2 to 3 minutes ఆఫ్ టైం పడుతుంది. సో వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక దీంట్లోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాం. అదే మిక్సీ చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్న చికెన్ని వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం బాగా కలుపుకోవాలి. సో ఇలా చికెన్లో వాటర్ రిలీజ్ అయ్యి అంతా వేగాక దీంట్లో పసుపు, కారం, ఉప్పు అండ్ గరం మసాలా ఇవన్నీ వేసేసి ఇవన్నీ బాగా దానికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ మనకి 2 to 3 minutes ఆఫ్ టైం పడుతుంది. సో ఇది ఇలా దగ్గరికి వచ్చి ఆ చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యి మసాలా అంతా దానికి పట్టిన తరువాత దీన్ని అలా వదిలేసి దీనిలో మనం కొత్తిమీరను వేసుకుందాం. సో వన్స్ కొత్తిమీర కూడా వేసిన తర్వాత దీన్ని మనం ఒక 2 minutes కలుపుకొని తర్వాత దీన్ని మనం సైడ్కి పెట్టేసుకుందాం. ఈ కర్రీ అనేది మనకి చల్లారుతుంది. దాని తర్వాత మనం చపాతీలా చేసుకున్నాం కదా షీట్స్, అవి వచ్చేసి మన పెనం పైన వేసి జస్ట్ 2 seconds అటు ఇటు మనం కాల్చుకోవాలి. సో వన్స్ ఇది కాలిన తర్వాత దీన్ని మనం షీట్స్లా కట్ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్ సైజులో వచ్చేటట్టు ట్రయాంగిల్స్లా చేసుకోవాలి. అలాగే మైదాని వాటర్లో మనం కలుపుకొని ఒక చిన్న థిక్ పేస్ట్లా మనం చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను సైడ్స్కి ఎక్స్ట్రాస్ని మొత్తం కట్ చేస్తున్నాను. దాని తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా మనం సమోసా షేప్లో దాన్ని ఫోల్డ్ చేసుకొని దాని లోపల మనం స్టఫింగ్ పెట్టుకుందాం. స్టఫింగ్ పెట్టుకొని తర్వాత దీనిని క్లోజ్ చేసి ఆ మిక్స్చర్ అనేది బయటికి రాకుండా, అది అంటకుండా ఏంటంటే మనం మైదా పేస్ట్ని దానికి అప్లై చేసి దాన్ని సీల్ చేసేద్దాం. సో నేను చూపిస్తున్న విధంగా మనం ప్రతి షీట్ని అలా ఫిల్ చేసి మనం కంప్లీట్గా సీల్ చేసుకొని సమోసా షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
సో చూస్తున్నారు కదా, అన్ని సమోసాస్ ఇలా రెడీ అయిన తర్వాత మనం బాగా వేడెక్కిన ఆయిల్లో ఈ సమోసాస్ని వేసి 2 సైడ్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి సిమ్లోనే చేయాలి, ఎందుకంటే ఒకవేళ హైలో పెట్టుకొని చేస్తే ఫాస్ట్గా మాడిపోతుంది కాబట్టి. చూస్తున్నారు కదా, అలా 2 సైడ్స్ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై చేసుకున్నవి ఒక ప్లేట్లో టమాటో కెచప్ అండ్ మిర్చితో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జస్ట్ వాచ్ మోర్ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.